మనం చూసుకున్నట్లయితే అంటే చిన్నపాటి వర్షానికి మన భాగ్యనగరంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ట్రాఫిక్ జామ్ అంటే హైదరాబాద్లో 3 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది అంటే ట్రాఫిక్ జామ్ ఏ స్థాయిలో ఉంటుందో ఎవరికి చెప్పనక్కర్లేదు. అంత అంత భారీ స్థాయిలో ఉంటుంది ట్రాఫిక్ జామ్. అంటే వర్షం కంటే ట్రాఫిక్కే ఎక్కువ భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అంశాలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్కటే మెర్సి గారు లైవ్‌లో ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణలో ప్రముఖమైనటువంటి మేధావి మురళీ మనోహర్ గారితో సహా మీకందరికీ, వ్యూయర్స్‌కి అందరికి కూడా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం చర్చ ఏదైతుందో చాలా ఇవాళ ప్రాముఖ్యత కలిగి ఉందని నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భము. ఇక్కడ అంతటా అందరూ మాట్లాడుతున్నటువంటి ఒకటేందంటే వర్షాలు, తుఫాన్లు, నష్టాలు, పరనష్టం, జనానికి ఇచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. అదొక భాగం, అది రెండో భాగం. వర్షాలు అవసరము, అతి భారీ వర్షాలు అవసరము. వర్షాలు లేకుండా ప్రకృతి ఉండలేదు, భూమి ఉండలేదు, మనిషి జీవనమే అస్తవ్యస్తమైపోతున్నటువంటి పరిస్థితి. దానికి వ్యవసాయానికి సంబంధించి కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి అనేక సమస్యలకు, రుగ్మతలకు పరిష్కారము వర్షం, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఆ వర్ష ప్రభావం వల్ల, భారీ వర్షాల వల్ల, తీవ్రమైనటువంటి తుఫాన్ల ప్రభావం వల్ల మనిషి జనజీవనం స్తంభించిపోతుందనేటువంటిది చరిత్రలో అనేక సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తున్నటువంటి ఒక అంశం. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక భయంకరమైనటువంటి వర్షం వస్తుంది ఈ రోజు రాత్రికి, రేపు అనేటువంటిది కూడా మనకు వాతావరణ శాఖ అనేక విషయాల గురించి ముందు సూచన చేస్తున్నటువంటి ఒక సందర్భం మనం కనపడుతున్నటువంటిది.